కొద్ది నిమిషాలు కొన్ని మాటలు మనం విందాం. చాలామంది చనిపోయారు కదా, చనిపోయిన వాళ్ళని చూసారా? చనిపోయిన వాళ్ళని చూసామన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చూడలేదా మీరు ఎవరిని? మీ ఇంట్లో ఎవరు చనిపోలేదా? తాతలు, మామలు, అమ్మ, నాన్న చనిపోయారు కదా. చనిపోయిన వాళ్ళు మాట్లాడతారా? ఏటమ్మా అలాగ ఉన్నారా? మాట్లాడరా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా. అదేంటి అలాగ ఉన్నారు, సౌండ్ లేదు? చనిపోయిన వాళ్ళు మాట్లాడతారా లేదా? మాట్లాడరా అన్న వాళ్ళే చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. రైట్. నేను బైబిల్ క్లాసులో మధ్యాహ్నం ఒక అంశాన్ని ఎత్తుకోవడం జరిగింది. ఆ అంశం ఏంటి అని అంటే, జాగ్రత్తగా బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ ఓపెన్ చేయండి. మరణమై మరోబడతావా, లేక మరణమైన స్మరణకు వస్తావా? మరణమై మరోబడతావంటే మరణించిన వాళ్ళని ఎలాగ మనం మర్చిపోతాం. మహా అంటే ఒకరోజు ఏడుస్తాం, 2 రోజులు ఏడుస్తాం చచ్చిపోయిన వాళ్ళ మీద ప్రేమతో. 3 రోజులు ఏడుస్తాం, అది ఇది కాదంటే ఒక వారం రోజులు ఏడుస్తాం. బాగా ఎక్కువ ప్రేమ ఉంటే యాకోబుకి లాగా, యాకోబు చనిపోయినప్పుడు 40 దినాలు ఏడ్చారట, నెలకు పైగా ఏడ్చారట, ఐగుప్తీయులతో సహా కలిసి ఏడ్చారట. ఎందుకంటే అంత మంచివాడు ఆయన. కనుక బాగా ప్రేమ ఉంటే ఒకవేళ 1 సంవత్సరం ఏడుస్తాం, 2 సంవత్సరాలు ఏడుస్తాం, ఆ తర్వాత ఖచ్చితంగా ఏమైపోతాం, మర్చిపోతాం. రెండో లైన్కి మనం వస్తే, మరణమైనా కూడా స్మరణకు వస్తావా అనేది మనం ఆలోచించాలి. అంటే మరణమైనా కూడా మన మధ్యలోనే ఉన్నట్టు ఉంటుందా ఆ మనిషి? మరణమైనా కూడా మన మధ్యలో ఉండి మాట్లాడుతుంటారా? మనల్ని తడతా ఉంటారా? మనల్ని ఆదరిస్తారా? మనల్ని ధైర్యపరుస్తారా? అసలు ఉంటేగా. మన ప్రశ్న ఏంటి? మరణమైతే ఉంటేగా. లేరు కాబట్టి వాళ్ళు మనల్ని ఆదరించరు, మనతో మాట్లాడరు, మనకేమి చెప్పరు, మనకు కనిపించరు అని మనం అనుకుంటాం. కానీ ఈ రాత్రి మీకు ఒక నిజం తెలియాలి. మరణమైనా కూడా మన మధ్యలో ఉండే కొంతమంది ఉన్నారు. దెయ్యాలై తిరుగుతున్నారు అనుకోకండి. మరణమైనా కూడా మన మధ్యలో నేటికి ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మనతో రోజు మాట్లాడుతూ ఉంటారు, మనల్ని పలకరిస్తారు, మనల్ని ఆదరిస్తారు, మనల్ని బలపరుస్తారు, మనకు మాదిరిని చూపిస్తారు, మనకు పాఠాలు నేర్పిస్తారు. అలాంటి వారు లోకంలో చాలామంది ఉన్నారు. బైబిల్లో ఉన్న కొంతమందిని నేను మీకు చూపిస్తా. దానికి ఎగ్జాంపుల్గా లోకంలో ఉన్న కొంతమందిని మీ ముందు పెట్టనే ఉండే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయి ఎన్ని రోజులు అయింది? చాలా సంవత్సరాలు అయిపోయింది. ఏమండి, అంబేద్కర్ గారు మీకు తెలుసా? పేరు విన్నారు ఎప్పుడైనా మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగ నిర్మాత, రాజ్యాంగాన్ని రచించిన ఆయన, నిర్మాణకుడు. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా నేటికి రోజుకొక్కసారి అయినా ఎక్కడో ఒకసారి ఖచ్చితంగా ఆయన గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎక్కడి దాకా ఎందుకు సువార్త చెప్పడానికి వెళ్ళామనుకోండి, మీకు పర్మిషన్ ఉందా అడుగు. ఈ మధ్య ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈరోజు కూడా ఒక ఆయన అడిగాడు, ధాన్యంపాలెం అనేది, మీకు పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. దేనికి పర్మిషన్? అసలు ఆ ప్రశ్నే తప్పు. సువార్త ప్రకటించడానికి పర్మిషన్ దేనికి? అర్థమవుతుందా? మంచి చెప్పడానికి పర్మిషన్ దేనికండి? అదిగో అక్కడ హై వోల్టేజీ, అక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మం, పిల్లాడు తెలియ పట్టుకుంటున్నాడు, ఒరే పట్టుకోవద్దురా అని చెప్పడానికి పర్మిషన్ కావాలా?
అర్థమవుతుంది మీకు నా భాష? అది ప్రమాదమైనా కరెంటునైనా అది పట్టుకుంటూ పోతావు అని చెప్పడానికి పర్మిషన్ కావాలా? మంచి చేయడానికి పర్మిషన్ అక్కరా లేదు. అర్థమవుతుంది మీకు? మేము చేసేది అదే. అగ్నిలో నుండి కొందరినైనా లాగినట్లు ఏం చేయాలా? రక్షించాలి. ఈ భూలోకానికి భయంకరమైన ప్రమాదం పొంచింది ప్రియులారా. యేసు మొదటి రాకడ ప్రపంచ ప్రజలకు శుభసూచకం. అదేంటంటే యేసు కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి రావడం వల్ల మనకు రక్షణ వచ్చింది. అది మొదటి రాకడ. శరీరధారి అయ్యి ఆయన ఈ లోకానికి వచ్చింది ఏంటి? మొదటి రాకడ. ఈసారి రెండవ రాకడ. ఈ రెండవ రాకడ అనేది ప్రపంచ మానవాళికి శుభసూచకం కాదు. ఎందుకంటే ఆయన రాకడతో పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోతాయని వ్రాయబడింది పేతురు రాసిన పత్రికలో. అంటే యేసు రాకతో భూలోకం బూడిదైపోయే రోజు దగ్గరలో ఉంది. భయంకరమైన ప్రమాదం అది. ఆ ప్రమాదం నుండి తప్పించుకోండి నాయనా అని చెప్పడానికి పర్మిషన్ కావాలనా? నువ్వు కరెంటు పట్టుకుంటే ఎముకలన్నా దొరుకుతాయి, కానీ యేసు రెండవ రాకడలు భూలోకం ఏమైపోద్ది? భస్మమైపోద్ది. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములు ఏమైపోతాయట? కాలి బూడిదైపోతాయి. అలాంటి భయంకరమైన దినాన్ని మీరు తప్పించుకోవాలనే ఈ మంచి మాటలు చెప్తుంటే దానికి పర్మిషన్ కావాలి. ఎందుకు ఇదంతా నేను చెప్తున్నానంటే, ఆర్టికల్ 24 నుంచి 26 వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరికి నచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోండి అని చెప్పాడు. ఆయన చెప్పి చచ్చిపోయి ఇన్ని సంవత్సరాలైనా ఆయన మాట నేటికి సజీవంగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన మాట నేటికి, ఆయన చనిపోయిన ఆయన మాట బతికుందా లేదా? బ్రతికే ఉంది. అంటే చనిపోయినా అంబేద్కర్ ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. రాజ్యాంగ రూపంలో ఆయన ఏం చేస్తున్నారు? మాట్లాడుతున్నారు. ఇది నిజం. ఒక్కసారి మనం బైబిల్లోకి వెళ్ళి ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. దైవ చిత్తమైతే రేపు మధ్యాహ్నం బైబిల్ క్లాసులో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చదవండి దయచేసి. విశ్వాసమును బట్టి, ఆ పదాన్ని జాగ్రత్తగా నోట్ చేయాలి. విశ్వాసమును బట్టి. అసలు విశ్వాసం అంటే ఏంటి చెప్పండి ముందు నాకు. కంటికి కనిపించనివి, మనము చూడనివి, మనము అనుభవించినవి, చెబితే విని అనుభవించకపోయినా చూడకపోయినా అయితే ఖచ్చితంగా ఉండుంటుంది అని నమ్మడమే విశ్వాసం. మీలో ఎంతమంది పరలోకాన్ని చూశారు చెప్పండి? అదేంటమ్మా అలా ఉన్నారు? పోనీ ఎంతమందికి పరలోకం వెళ్ళాలని ఆశగా ఉంది? ఎత్తండి. వెళ్ళాలని ఉందా? ఉంది. మీరు చూసారేటి? మీరు చూసారా? చూడలే. కానీ చూడకపోయినా మనం ఏం చేస్తున్నాం? పరలోకం అనేది ఉందే. దట్ ఈస్ కాల్డ్ బిలీఫ్, ఫెయిత్. అదే విశ్వాసం. ఇప్పుడు విశ్వాసమును బట్టి చదువు నాన్న. హేబేలు కయ్యీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. ఎవరు వీళ్ళిద్దరు? మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వలకు పుట్టిన ఇద్దరు పిల్లలు. వాళ్ళే కయ్యీను, హేబేలు. పెద్ద కొడుకు పేరు కయ్యీను, చిన్న కొడుకు పేరు హేబేలు. అయితే కయ్యీను విశ్వాసం గురించి మాట్లాడలా. బాగా విన్నారు మీరు. కయ్యీను విశ్వాసం గురించి మాట్లాడలా. హేబేలు విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి హేబేలు విశ్వాసం ఏంటనేది తెలియాలి ఈ రాత్రి మనకి. ఒక్కొక్క వ్యక్తి గురించి అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా, మరణించిన స్మరణకు వచ్చే వీరి జాబితా చదువుతుంటే గుండెలు విసిపోతాయండి.
అలాంటి అమూల్యమైన సందర్భాలు ఉన్నాయి ప్రియులారా బైబిల్ ఎంత సత్యమో తెలుసా? ఎప్పుడో చనిపోయిన దాదాపుగా 6025 సంవత్సరాలైంది. కయీను హేబేలు చనిపోయి ఎంతకాలం అయింది? దాదాపుగా 6025 సంవత్సరాలైంది. అయినా కూడా ఆయన విశ్వాసం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే, ఆయన చనిపోయిన ఆయన విశ్వాసం నేటికి బ్రతుకుంది. ఏంటి ఆయన విశ్వాసం? మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్తున్న సాక్ష్యం ఇది. మనిషి చెప్పేది కదా, మనిషి చెబితే అబద్ధం చెప్తాడు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు. దేవుడు అబద్ధం చెప్పడండి. అసలు అబద్ధం చెప్పమని చెప్పడం. కానీ మనం అబద్ధం ఆడకుండా అన్నం తిన్నాం. మనం రోజుకి తెలియక ఏం చేద్దాం? ఖచ్చితంగా ఏం చేద్దాం? మా ఇంటి పక్కన ఒక ఇల్లు ఉందిలేండి, ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. అమ్మ ఇంట్లో ఉంటుంది, అమ్మమ్మ కూడా ఇంట్లో ఉంటుంది. బుడంకా ఈడొస్తాడు బయటికి. చిట్టిలోడు వచ్చి ఏమన్నా అమ్మాయి అంటాడు. ఆడు బుడబుడమంటే వచ్చి గేటు తీసి, మా అమ్మ లేదండి పనికి వెళ్ళిపోయిందండి. ఉగ్గుపాలతో పెంచి అబద్ధాలని, దేంతో? ఉగ్గుపాలతో అబద్ధాలు నూరిపోయేస్తున్నాం మనం. మనకు అబద్ధాలు ఆడకుండా అన్నం తినలేమండి, మనకు నిద్ర పడదండి. కానీ దేవుడు అబద్ధం చెప్పడండి. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలిలో శ్రేష్టత ఉంది, బలిలో విశ్వాసం ఉంది. అది హేబేలు తెలుసుకున్నాడు, కయీనుకి అర్థం కాలే. మీకు అర్థం కావాలి రాత్రి. బలి శ్రేష్టమైనది, విశ్వాసము గొప్పదని చెబుతున్నది ఎవరు? సాక్షాత్తు సాక్ష్యం ఇచ్చింది దేవుడే. అక్కడే ఉంది చూడండి. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం అంటున్నాడు. ఆ విశ్వాసం అనే పదం మనకి ఎక్కడ కనపడదు బైబిల్లో. విశ్వాసం అని ఉంటుంది అంతే. ఆ విశ్వాసం అంటే హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు చనిపోయి ఆ విశ్వాసం ద్వారా నేటికి మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హేబేలు చచ్చిపోయి ఎన్నలైంది చెప్పాను? 6025 సంవత్సరాలైన నేటికి ఏం చేస్తున్నాడు అని ఉంది బైబిల్లో. మాట్లాడుతున్నాడు. చచ్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా? చచ్చింది గొర్రె. ఎవరు మాట్లాడతలేదు ఇక. మీరు ఇందాకేమన్నారు? మాట్లాడరండి అనేసారు కదా. చేతులు ఎత్తేసారు, 2 చేతులు జబ్బలు ఎత్తేసారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? హేబేలు నేటికి మాట్లాడుతున్నాడు. అది ఎలా సాధ్యం? అసలు ఆయనలో ఉన్న విశ్వాసం ఏంటి? సింపుల్గా చెప్పి ముగిస్తాను. హవ్వ ఆదాములు బాగా వినాలి తల్లిదండ్రులారా, పిల్లలను కన్న తల్లిదండ్రులారా. ముఖ్యంగా హవ్వ ఆదాములకు భవిష్యత్తు తెలుసు. ఏంట భవిష్యత్తు అంటే, మనం చేసిన పాప పరిహారార్థమై యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా రాబోతున్నాడన్న సంగతి ఎవరికి తెలుసు? అవాదములకు తెలుసు. అందుకే అక్కడ ప్రవచనం కూడా ఉంటుంది. ఏమన్నా తెలుసా? ఇదిగో పాముతో అనగా సాతానుతో నీవు ఆమె మడిమను కాటేస్తావు, ఆమె లేదా నరుడు నిన్ను తల చితక్ కొడతాడు. నరుడు తల చితక్ కొడతాడు అంటే ఒక నరుడిగా యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, సాదృశ్యంగా కూడా మనం బైబిల్లో చూస్తాం అన్నమాట. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే 29వ వచనం నుండి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. బాగా వినాలి, బాగా వినాలి. అంటే వీళ్ళు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు తెలుసా? ఇద్దరికి చెప్తున్నారు, ఒరే నాయనా, మన పాపాలను విమోచించడానికి యేసు ప్రభు గొర్రె పిల్లగా రాబోతున్నాడు, మన కోసం
బలైపోవడానికి రాబోతున్నాడు. పాప పరిహారార్థమై బలి పశువుగా, గొర్రె పిల్లగా రాబోతున్నాడు. బాగా విందాం. ఇప్పుడు ఈ హేబేలు అర్పణ, హేబేలు బలి శ్రేష్టమైనది, ఆయన విశ్వాసం గొప్పది అని ఆయన అర్పణను ఎందుకు అంగీకరించి ఆయన గురించి గొప్పగా ఎందుకు సాక్ష్యం చెప్పి నేటికి ఆయన గురించి మాట్లాడుకోవాలి? ఆయన చచ్చి 6025 సంవత్సరాలైనా మరణించిన ఆయనను గురించి ఈ తరం వాళ్ళు స్మరించాలి అనుకున్నాడు దేవుడు. ఏంటి ఆయన విశ్వాసం అంటే, నేనిచ్చే గొర్రెపిల్ల అది గొర్రెపిల్ల కాదు. హేబేలు ఏమి ఇచ్చాడు దేవునికి అర్పణగా? చెప్పండి, గొర్రెపిల్ల. హేబేలు విశ్వాసం ఏంటో తెలుసా? ఈ గొర్రెపిల్ల ఒట్టి గొర్రెపిల్ల కాదు, లోక పాపమును మోసుకొని పోవు నా యేసయ్య. నా యేసయ్య నా కోసం శరీరధారి అయి రాబోతున్నాడు. రైట్. ఇప్పుడు మరి వీడేం చేయాలి? అన్నయ్య, ఒరే నీ అర్పణ అంగీకరించాడురా, నాది ఎందుకు అంగీకరించలేదని అడిగితే విషయం చెప్పేవాడుగా. పోనీ అమ్మోళ్ళని అడిగినా చెప్పేవాళ్ళు. అమ్మోళ్ళు చెప్పలేదా? చెప్పారు. ఇతను ఏం చేశాడంటే, ఇతనికి పండిన పంటలో కొంత తీసుకెళ్ళి దేవునికి ఇచ్చాడే తప్ప పంటని మార్పు చేయలే. వస్తు మార్పిడి అంటాం కదా మనం. ఇప్పుడు మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. సిస్టర్ గారు ఇల్లు కట్టుకుంటున్నారు, ఆవిడకి కావాల్సింది ఐరన్. నీకు చేతనైతే ఏం చేయాలి? అవసరమైన ఐరన్ మనం స్పాన్సర్ చేయాలి. లేదనుకోండి, అమ్మా నేను ఐరన్ స్పాన్సర్ చేయడానికి నాకు వీలు పడదు, కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బుల్ని ఐరన్ రూపంలో మార్చుకో. నా దగ్గర బంగారం ఉంది, ఈ బంగారాన్ని ఐరన్ రూపంలో మార్చుకో. ఇప్పుడు చేత్తెగితే కయ్యను కూడా ఏం చేయాలి? దేవుడు అంగీకరించే అర్పణగా నేను ఇచ్చే అర్పణ ఉండాలి అని అంటే నా దగ్గర ఉన్న ధాన్యాన్ని గొర్రె రూపంలో మార్చాలి. అసలు ఆలోచించాడా? ఆలోచించలేదు. నేటికి కయ్యను గురించి మనం మాట్లాడుకుంటున్నాం, హేబేలు గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ఇద్దరిలో ఎవరి గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం చెప్పండి? హేబేలు గురించి మనం ఎక్కువగా కథలుగా వింటాం. ఎందుకంటే ఆయన క్రియలు మంచివి. చెప్పండి, ఆయన క్రియలు ఏంటి? మంచి. ముగిస్తున్నాను. మనం చచ్చిపోయినా మన గురించి నెక్స్ట్ తరం మాట్లాడుకోవాలంటే మనం చేసే పనులు మంచి పనులు, దైవ కార్యక్రమాలు, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు అయి ఉండాలి. మనం చనిపోయినా మన గురించి మాట్లాడుకుంటున్నారంటే మన స్మృతులు నేటికి ఏమై ఉన్నాయి? బ్రతికే ఉన్నాయి. మరి ఏం చేయాలి? నీవు తెలుసుకున్న సత్యాన్ని పాతిపెట్టకూడదు. నీవు తెలుసుకున్న నిజదేవుణ్ణి ప్రకటించకుండా ఉండకూడదు. అందుకేనండి ఆనాడు అపోస్తలులు ఏ గ్రామానికి వెళ్ళిన వాళ్ళని చూసి అనేవాళ్ళంట, ఇదిగో భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ నిజాన్ని చెబుతుంటే సహించలేని కొంతమంది ప్రధానులు, కొంతమంది నాయకులు, వీళ్ళందరూ కలిసి వాళ్ళని నివారించడానికి యేసు నామమును గురించి ప్రకటించారు, చస్తారన్నారట. ఏమన్నారు అపోస్తలులు? ఈ నామమును గురించి మీరు ప్రకటించడానికి వీలు లేదని వాళ్ళని భయపెట్టేశారట, బెదరగొట్టేశారట. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? దాన్ని పని వెళ్ళాం. ఇక్కడ యేసు నామమును గురించి మీరు ప్రకటిస్తే మెడకాయల మీద తలకాయలు ఉండవన్నారు అనుకోండి, అప్పుడు ఎంతమంది ఉంటారు ఆ ఊర్లో చెప్పండి? మీరు నిజంగా నమ్మండి, దైవ సాక్షి ఇక్కడ నిలబడి చెప్తున్నాను. పర్మిషన్ అడిగాడండి ఆయన, ఎవరో చూపించకపోతే బాగోదు అన్నాడంటే అసలు అడిగినోడు ఎలా ఉంటాడో చూద్దామని వెళ్ళాను నేను. నిజమండి, ఆయన అడిగిన ఆయన ఎలా ఉంటాడని నేను, ఎవరో ఇద్దరు వచ్చారు నా వెనకాతల, పాస్టర్ గారు గాబ్రియల్ గారు, సింగనాన్న గారు. మేము వెళ్ళేసరికి ఆయన లేడు అక్కడ. పర్మిషన్ అడిగినా లేడు, పరారు. ఎవరు ఉంటారండి? మెడకాయల మీద తలకాయలు ఉంటారు అక్కడ, ఉంటారు. అలాగే బెదిరించారంట ఎవరిని? అపోస్తుల్ని. అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎందుకు వచ్చిన గొడవ? నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, నాకు ఒక కొంప ఉంది కదా, నాకు ఒక ఉద్యోగం ఉంది, బతుకుంటే
బలుసాకు ఊపిరి ఉంటే ఉప్పు గల్లు అమ్ముకొని బతికిచ్చారు బాబు, ఎందుకు వచ్చిన గొడవ అని అల్లా వాళ్ళు. మరి వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఏడు చెప్పకూడదా? ఎందుకు చెప్పకూడదు? చంపేస్తారా? పొడి చేస్తారా? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమయ్యా. నా యేసు ఎంత గొప్పవాడో ఆయనను గూర్చి మేము చెప్పకుండా ఉండలేము. అయ్యో, సువార్త ప్రకటించవలసిన భారం మా మీద మోపబడి ఉన్నది. ఈ సువార్త అందని గ్రామాలు ఎన్నున్నాయో ప్రియులారా. ఈ రాజ్య సువార్త విస్తరించాలి. ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉంది. ఎందుకంటే ఆయన రాకడకు సూచనలు కొట్టొచ్చినట్టు మనకు కనబడుతూ ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ఇటు చూసిన యుద్ధ సమాచారాలే. మనుషులకు పడట్ల, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్ల. జాతి భేదాలు, వర్గ భేదాలు, వర్ణ భేదాలు, కుల భేదాలు, ప్రాంత భేదాలు పుడుసుకు చేస్తున్నారండి జనం. మనుషులకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, మమకారాలు, అభిమానాలు లేవండి. చచ్చిపోయి ఎప్పుడో చచ్చిపోయండి. వార్తలు చూస్తుంటేనండి చిరాకు వచ్చేస్తుందండి. సొంత భార్యే తన అక్రమ సంబంధానికి అడ్డుకున్నాడని కట్టుకున్న భర్తని కడతీర్చాడన్న వార్త వింటుంటే గుండె తరుక్కుపోద్దండి. పెళ్ళిళ్ళలో చేసిన ప్రమాణాలు ఏమైపోయినాయి అమ్మా? ఆయనతో మంచాన్ని పంచుకొని ఇద్దరు పిల్లలు కన్నావే, ఆ ఇద్దరిని పోషించడానికి అతను పడ్డ కష్టాన్ని మర్చిపోయావా? నీకు అన్ని తానే ఉండి అమ్మా నాన్నలు విడిచిపెట్టి వచ్చిన తర్వాత నిన్ను పోషించిన నీ పోషకుని చంపాలనే మనసు ఎలాగొచ్చింది అసలు నీకు? ఇవన్నీ వార్తలు మనం వెంట ఉంటే ప్రియులరా, యేసు ప్రభు రాకడ చాలా దగ్గరగా ఉంది. మరి ఏం చేయాలి మనం? త్వరగా మనసులు మార్చాలి. అర్థమవుతుందా? మత మార్పిడి కాదు ఇది. ఏంటి మార్పిడి? మనసులు మార్చాలి. అందుకని మీరు చూడండి, కొత్త నిబంధన మత్తయి సువార్త మొదలుకొని ప్రకటనల గ్రంథం వరకు ఉన్న మాటల్లో ఎక్కువ శాతం మనకి రింగ్ 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 అని చెవులు పడే మాట ఏంటో తెలుసా? మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు పొందాలి, మీరు మారు మనసు. రివర్సులో చెప్పండి ఆ పదాన్ని. మీ మనసు మారాలి. మనసు మారాలంటే అది సువార్తతోనే సాధ్యం ప్రియులరా. మీ మనస్సు మారి రూపాంతరము చెందుడు అంటాడు. అది సువార్తతోనే సాధ్యం ప్రియులారా. కనుక యేసు ప్రభు త్వరలో రాని ఉన్నాడు. పోగు చేయబడతాయంట. ఒకవైపు ఏమో గొర్రెలు, మరొక వైపు ఏమో చెప్పండి మేకలు. ఈ గొర్రెలు మేకలు అనగానే మనం మేపుకునే కాదు. గొర్రెలు అంటే విశ్వాసాలు. ఈ మధ్య ఈ ఎటకారాలు కూడా ఎక్కువైపోయినాయి. ఏటట గొర్రెలు ఇచ్చే ఎవరిని గొర్రెలు? అవునరా బాబు, మేము గొర్రెలమే, మేము క్రూరులం కాదు, గొర్రెలమే ఒప్పుకుంటున్నాం. తప్పేం ఉంది? నా యేసే గొర్రెలకు మంచి. మేము గొర్రెలమే, ఆయన కాపరు మాకు. ఏంటి ఇప్పుడు తప్పేం ఉంది? ఇప్పుడు గొర్రెలను కుడివైపున ఉన్న వాళ్ళని చూసి నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం ఇంటికి చదువుకోండి. 30-34 వచ్చిన ఉండండి. రండి 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 రండి. ఎవరిని? గొర్రెల్ని. గొర్రెలని ఎవరినైతే మీరు ఎటకారం చేస్తున్నారో ఆ గొర్రెల్ని అంటున్నాడట, నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారలారా. ఎండనక వాననక ఏజెన్సీలో ఉన్న ప్రాంతాలలో ఎన్నో లారీలు బట్టలు, మెడిసిన్స్, బియ్యము సువార్తతో పాటు ఇవి పంచుతూ ఉన్నాం. మేము అక్కడున్న సేవకులను మేము కన్సల్ట్ చేస్తాం. అలాగని మాకేదో పైనుంచి వచ్చేస్తుంది అనుకోండి. ఎక్కడి నుంచి? ఆ మాట నిజమే, మాకు పైనుంచే కదా. మాకు సహాయము ఎక్కడి నుండి వచ్చినని కొండల వైపు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? పైనుంచే. ఏ పైన? ఇటు అడ్డంబడి రావట్లేదు. ఏ అమెరికా నుంచో, ఆస్ట్రేలియా నుంచో, దుబాయ్ నుంచో ఇటు రావట్లేదు అడ్డంబడి. మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఆయన ఇస్తున్నాడు. మేము చేసే సహాయం అంతా కూడా
మా దగ్గర మా సంఘంలో ఉన్న కూలీ నాలి చేసుకునే పిల్లలండి. ఇక్కడంతా కూడా ఉప్పాడు నుంచి వచ్చే బిడ్డలు, మామిడాడు నుంచి వచ్చే బిడ్డలు, రాజనగరం నుంచి వచ్చే బిడ్డలు, జగ్గంపేట నుంచి వచ్చే బిడ్డలు, ఒడిసిలేరు, ఎస్టీ రాజాపురం, రాజమండ్రి, కోనగూడు వచ్చిన మేమంతా ఒక సంఘానికి సంబంధించిన వాళ్ళం కాదండి. అప్పుడు అంటాడంట, నా తండ్రి చేత రండి, భూమి లోకము పుట్టినది మొదలుకొని నేటి వరకు సిద్ధపరుస్తున్న పరలోకాన్ని స్వతంత్రించుకోండి. అప్పుడు వాళ్ళు అడుగుతున్నారంట, అదేంటి ప్రభా మేము ఏం చేసామని అంతలో పరలోకాన్ని ఇచ్చేస్తానంటున్నావు? ఏమని అడిగారంట ఈ గొర్రెలు, ఈ నీతిమంతులు ఏమని అడిగారంట, ప్రభా మేము ఏం చేసామని అంత గొప్పదైన పరలోకాన్ని మాకు ఇచ్చేస్తానంటున్నావు అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడంట, నేను ఆకలిగా ఉన్నాను రా, మీరు నాకు అన్నం పెట్టాం, నాకు దాహం వేసిందిరా, మీరు నాకు దాహానికి ఇచ్చారు, నేను దిగంబరిగా ఉన్నానయ్యా, వస్త్రహీనుడిగా, మీరు నాకు బట్టలు ఇచ్చారు, నేను ఖైదీలో ఉన్నానయ్యా, మీరు నన్ను పరామర్శించడానికి వచ్చారు అని అంటే, ఆ నీతిమంతులు అంటున్నారట, ఆ గొర్రెలు అంటున్నారట, ప్రభువా ఈ మంచి పనులు మేము ఎప్పుడు చేసాము నాయన, మేము నీకెప్పుడు చేసాము నాయన అసలు అని అంటే, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అందుకు రాజు, నా రాజు మిక్కిలి అల్పులైన మీలాంటి వారికి ఒక్కరికి చేస్తే అది నాకు చేసినట్టే అన్నాడు. దేవుని స్తోత్రం చేద్దాం గట్టిగా. మన గురించి మన తదనంతరం తరం మాట్లాడుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? సాటి వానికి సహాయం చేయాలి. సాటి మనిషికి సహాయం చేస్తున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు మనం స్లోగన్ చెప్తున్నాయో అని, మానవ సేవే మాధవ సేవ, దేవుని సేవ. మహనీయులు అందరూ అదే చేసి చచ్చిపోయారండి. దావీదు గురించి వ్రాయబడిన మాట, అమూల్యమైన మాట, 13వ అధ్యాయం అపోస్తల కార్యాలు మనం చదువుతుంటే, దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించెను. మేం చేస్తుంది అదే, మాకేదో ఎక్కువైపోయి కాదు. అర్థమవుతుందా? మాకంటే కడు పేద సంఘం మరొక సంఘం ఉండదు. పేదవారే అయినప్పటికీ వాళ్ళకి కలిగిన దానిలో రూపాయి రూపాయి రూపాయి, ఎవరి ఛార్జీలు వాళ్ళే, ఎవరి సద్ది వాళ్ళదే. నమ్మండి, మీరు దైవ సాక్షి చెప్తున్నాను. ఎవరి ఛార్జీలు వాళ్ళే, ఎవరి భోజనం వాళ్ళే తెచ్చుకుంటారు క్యారేజీల్లో. వాళ్ళకి కలిగింది తీసుకొస్తారు. బట్టలు ఉంటే బట్టలు, దుప్పట్లు ఉంటే దుప్పట్లో, బియ్యం ఉంటే బియ్యం, లేని వారికి పంచాలి. శారీరక అవసరతతో పాటు ఆత్మ సంబంధమైన అవసరత, సువార్త కూడా మనం ప్రకటించాలి. ఎందుకంటే ఇదిగో అల్పులైన నా సహోదరుల్లో ఒక్కరికి మీరు చేస్తే అది నాకు చేసినట్టు అన్నాడు. కాబట్టి ప్రతి మనిషిలో మేము దేవుని చూస్తున్నాం. అతను అన్యుడు కావచ్చు, జైనుడు కావచ్చు, బౌద్ధుడు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, అతను కూడా దేవుని కుమారుడే, ఆమె కూడా దేవుని బిడ్డే. లోకంలో ఉన్న సర్వ మానవాళికి ఒక్కడే దేవుడు, ఆయన మనందరికీ తండ్రి అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. కాబట్టి ప్రియులరా, ఒకరోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడితే, నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారలారా అని నీ గురించి చెప్పే రోజు రాబోతుంది. ఆ మాట అనాలంటే మనం చచ్చిపోయేలోపు మంచి పనులు చేయాలి, దైవ సంబంధమైన కార్యక్రమాలు చేయాలి, సాటి తోటి మనిషిని ప్రేమించాలి, అవసరమైతే వాళ్ళని ఆపదల్లో ఆదుకోవాలి. నీ వంతు సహాయం వారికి చేస్తే మనం చచ్చిపోయినా మన గురించి మాట్లాడుకుంటారు. మనం మరణమైన మనల్ని స్మరణకు తెచ్చుకుంటారు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని మనస్సారా కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. చివరి ప్రార్థన దేవుళ్ళతో సెలవు తీసుకుందాం. ప్రార్థన అయిపోయిన వెంటనే ఎవరు వెళ్ళొద్దు. అమ్మ వింటున్నారు కదా, భోజనాలు ఏర్పాటు చేశారు, ప్రియులు భోంచేసి వెళ్ళాలని మనం చేస్తున్నాను. మహోన్నతుడు అయిన దేవా, మేము కూడా ఏదో ఒక రోజు చనిపోతాం నాయన, మాకు తెలుసు. మరణం అందరినీ పలకరిస్తుంది, అందరినీ కబలిస్తుంది. మరణము చూడక బ్రతుకున్నరుడెవరో అని సవాలు విసిరారు నాయన. శరీరాన్ని ధరించిన యేసుకే మరణం తప్పలేదంటే మేమే పాటివారం నాయన. చనిపోతాం.
మాకు ఉద్యోగాలున్నా చనిపోతాం, మాకు అందమున్నా చనిపోతాం, మాకు ఇండ్లున్నా భూములున్నా చనిపోతాం, ఏమున్నా చావు మాత్రం ఖాయం తండ్రి. నాకు అర్థమైంది ఆ విషయం. ఎందుకంటే మా ముందటి తరాల్లో చూస్తూ వచ్చిన నాయకులు చనిపోయారు, మంత్రులు చనిపోయారు, సామాన్యులు, సామంతులు, ఉన్నవారు లేనివారు అందరూ పోతూ ఉన్నారు. మేము కూడా మా వరుసలో మరణించాలి. మేము చనిపోయినా మా నీతి క్రియలు స్మరణకు తెచ్చుకునే తరం, మేము చేసిన మంచి పనులు మా గురించి మాట్లాడుకునే రోజులు రావాలంటే మేము బ్రతికుండగానే మంచిగా బ్రతకాలి, మంచి పనులు చేయాలి, నీ కోసం బ్రతకాలి, ఉత్తముడా ఉత్తమమైన నీ కార్యాలు చేయాలి, ఆనందంగా చావును ఆలింగనం చేసుకోవాలి. మీరు చావుతో మమ్మల్ని పిలిస్తే ఆ చావును కౌగలించుకునే మంచి మనసు మాకు దయచేయండి. మా తరంలో మా సహోదరుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఎవరికి తెలియదు నాయన, కానీ మరణించిన తర్వాత నేటికి ఆయన మాట్లాడుతున్నాడు. బ్రతికున్న దానికంటే చనిపోయిన తర్వాత ఎక్కువ మాట్లాడుతున్నాడు తండ్రి. అదే ప్రత్యక్ష సాక్ష్యం. అలాంటి మంచి మరణం మాకు దయచేయండి. నా తండ్రి చేత ఆశీర్వాదించబడిన వారలారా అని పిలిపించుకునే జాబితాలో గుంపులో మేము ఉన్నట్లు కృప దయచేయండి. ఈ కూడికకు కష్టపడ్డ ఆత్మీయులెల్లరినీ దీవించమని, ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను, నాయకులను, సమస్తాన్ని దీవించండి. రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసును దయచేయండి. మీ చిత్తమైతే మిమ్మల్ని రుచి చూచి ఎరుగుటకు, మీ రక్షణకు పాత్రులగుటకు, మీరున్న లోకానికి ఆహ్వానింపబడుటకు అవకాశాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము సన్నిధి కూడిన మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన కృప నిత్యము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.